Hi friends, good evening. Welcome back to my channel. This is Raj. మీరు చూస్తున్నారు ఈరోజు క్లాస్ జనరల్ నాలెడ్జ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ నాలెడ్జ్ అంటే మనకి సొసైటీ మీద అవగాహన. సో మన చుట్టూ ఏమున్నాయి, ఎంత పరిమాణం ఉన్నాయని తెలుస్తుంది. సో రేడియన్ కనుగొన్నది ఎవరంటే మనకి రేడియన్ కనుగొన్నారు. మనకి మనం పుట్టినప్పుడు మనకి ఏముండేది రేడియో ఉండేది. ఆ రేడియోని ఎవరు ఉన్నారంటే మెయిన్ పీపుల్. సో ప్రస్తుతం ఉన్న కాలంలో రేడియో అనేది అంతరించిపోయింది. ఇప్పుడు మనకేముంది, టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఉన్నాయి. సో మరి వీటికన్నా ముందు తరాలు ఏముందంటే మనకి రేడియో ఉంది. ఆ రేడియో ఉన్నది ఎవరంటే మెయిన్ పీపుల్. మరి రేడియో ఎవరు వాడేదంటే మన తాతలు, మానవాళ్ళ కాలంలో రేడియో బాగా న్యూస్ కోసం, పాటల కోసం చాలా ఉపయోగించేవారు. నెక్స్ట్ బ్యాక్టీరియా ఉన్నది ఎవరు? బ్యాక్టీరియా ఉన్నది ఎవరంటే ఆంటోనీ వాన్ లివెన్హార్ట్. మరి టెలిఫోన్ ఎవరు కనుగొన్నారంటే మనకి ఇప్పుడంటే మొబైల్ ఫోన్ ఉంది. మరి ఓల్డెన్ డేస్లో మన తాత వాళ్ళ కాలంలో, మన నాన్న కాలంలో ఏముండేదంటే టెలిఫోన్ ఉండేది. ఆ టెలిఫోన్ అనేది నెంబర్స్ ఒకటి స్పెండ్ తిప్పి మాట్లాడేది. టెలిఫోన్ అనేది వాటిలో చాలా తక్కువగా ఉంటుంది. సో మరి ఆ టెలిఫోన్ ఎవరు ఉన్నారంటే గ్రహం మీద ఉన్నారు. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి ఇది అందులో అంతగా వాడుకలో లేదు. నెక్స్ట్ భారతదేశ అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు ఎంత? భారతదేశ అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖ పొడవు ఎంత అంటే 15,200 కిలోమీటర్స్ ఆల్మోస్ట్. భారతదేశం యొక్క జాతీయం కాకుండా అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖ యొక్క పొడవు ఎంత? 15,200 కిలోమీటర్స్ ఆల్మోస్ట్. నెక్స్ట్ గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? గాడ్స్ ఓన్ కంట్రీ అని మనం ఎక్కువగా కేరళ రాష్ట్రాన్ని పిలుస్తాం. సో ఇది ఈనాటి జీకే క్వశ్చన్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.